నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే వారి గురించి సంచలనమైన నివేదిక వచ్చిందనమాట. తాజాగా ఒక వెబ్సైట్ అయితే సర్వే నిర్వహించి ఫలితాలను అయితే ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఇళ్లల్లో దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు. అందులో మన భారతీయులే చూసుకుంటే 3,50,000 మందికి పైగా భారతీయులు కువైట్లోని ఇళ్లల్లో డ్రైవర్లుగానో, అలాగే ఇంట్లో మనం చూసుకుంటే హౌస్ మెయిడ్లుగానో, లేకపోతే దివానియాలలో పనిచేస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా వీరి గురించి ఎటువంటి నివేదిక వచ్చిందంటే కానీ వీళ్ళ మీద శారీరక ఒత్తిడి మరియు అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తేల్చడం జరిగిందనమాట. అలాగే కువైట్లోని ఇళ్లల్లో వీరు 12 గంటలకు మించి పని చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలపడం జరిగింది. ఎందుకంటే కానీ ఎక్కడ చూసుకున్నా సరే కానీ బయట కంపెనీలలో కానీ ప్రభుత్వ రంగంలో ఎక్కడ చూసుకున్నా కానీ కేవలం 8 గంటలు మాత్రమే ఆయా ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే కువైట్లో ఉన్న కువైటీ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకు మించి 16 గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే సరైన టయానికి జీతాలు అందడం లేదు, పని ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఇళ్లలో మనం చూసుకుంటే సరైన తిండి ఉండడం లేదు, అలాగే వీరిని శారీరకంగా కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. అది కాకుండా వీళ్ళ మీద మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉందని తెలుపుతూ ఉన్నారన్నమాట. అలాగే ఇంటికి దూరంగా, అలాగే ఎక్కడ చూసుకుంటే కానీ వచ్చిన చోట ఇబ్బందులు ఉండడం, అలాగే ఇంట్లో ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం, తిట్టడం కానీ కొట్టడం కానీ ఇటువంటివి చేస్తూ ఉన్నారని చెప్పి దీనివల్ల వాళ్ళు మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉన్నారన్నమాట. దీనివల్లే ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే భారతీయులు ఉన్నారో గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారని చెప్పేసి, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది. ఇంటి దగ్గర నుంచి ఒక ఒత్తిడి ఉంటే ఇంట్లో పనిచేస్తూ ఉన్న యజమానుల నుంచి ఇంకొక ఒత్తిడి ఉందని చెప్పేసి, ఈ 2 ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో మధ్యలో వీళ్ళు నలిగిపోతూ ఉన్నారని చెప్పేసి వెల్లడించారనమాట. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కానీ ప్రస్తుతం సర్వేలు అయితే సంచలనమైన విషయాలు అయితే తెలుపుతూ ఉన్నాయన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఇంకా కీలకమైన విషయాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లైంగిక వేధింపులకు కూడా గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి నిజాలైతే వస్తూ ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే కానీ ఫిలిపిన్ అమ్మాయిలు కానీ లేకపోతే నేమాల అమ్మాయిలు కానీ భారతీయ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇళ్లలో పనిచేసేందుకు వెళ్ళినప్పుడు లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ యొక్క విషయం అయితే బయటపడిందనమాట. మరి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు నేనైతే ఒక విషయం అయితే అడుగుతూ ఉన్నాను, మీరు ఇళ్లల్లో పనిచేసేటప్పుడు మీకేమైనా లైంగిక వేధింపులు ఎదురయ్యాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.